జరిగిన జెండా సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇరు పార్టీల సంయుక్త సభకు జనం పోటెత్తారు. అధికార పార్టీ అవాంతరాలు సృష్టించినా, బస్సులు ఇవ్వకుండా కుయుక్తులు పన్నినా శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గలేదు. అభిమానానికి ఆటంకాలు ఏవీ అడ్డు కాలేదు. దీంతో సభ సక్సెస్ కాకుండా వైసీపీ చేసిన కుయుక్తులన్నీ ఫెయిల్ అయ్యాయి. సభకు తరలి వచ్చిన అశేష జనవాహినిని చూసి తాడేపల్లి ప్యాలెస్ కూసాలు కదిలిపోయాయి. నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ విజయవంతమైంది. ఇరు పార్టీలు కలిసి నిర్వహించిన సభ జన జాతరను తలపించింది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. సభ ప్రాంగణం అంతటా తెలుగుదేశం జనసేన జెండాలు రేపరేపలాడాయి. రెండు పార్టీల జెండాలు చేబూని యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ జనం చేసిన జయ జయ ధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహం నింపాయి. జగన్ ను తరిమి కొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అవును అంటూ ప్రతిస్పందించారు. మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం అన్న బాబు వ్యాఖ్యలకు సభ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. సిద్ధం సిద్ధం అంటున్న జగన్ కు 2024 ఎన్నికల్లో యుద్ధం ఇద్దాం, బలి చక్రవర్తిని అణిచివేసినట్లు జగన్ పాలనను నేలమట్టం చేస్తాను అన్న పవన్ వ్యాఖ్యలకు శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలెత్తింది. కదలిరా 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 జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు. తెలుగు జాతి